హాయ్ అండి. మై డియర్ రావణ్ పార్ట్ 8 దొరికిందే ఛాన్స్ అనుకుని ఆద్య ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. అర్జున్ తనని చూసి నవ్వుకున్నాడు. ఆద్య ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళిపోతుంటే నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు అని ఆర్డర్ వేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు అర్జున్. ఆద్య ఆ డోర్ దగ్గరే అలా నిలబడి ఉంటుంది. అర్జున్ ఫ్రెష్ అయ్యి వచ్చి డ్రెస్ తీసుకుని ఆద్య చేతిని పట్టుకుని బయటికి వెళ్ళాడు. హాల్లో ఉన్న సోఫాలో కూర్చుని ఆద్యని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడక్కడకు సంజన వస్తుంది. వాళ్ళని చూసి కోపంతో ఏదో అనబోతుంది. సంజన వెళ్ళి అర్జున్ పక్క సోఫాలో కూర్చుని వీళ్ళని గమనిస్తుంది. ఆద్యకి అసలేం సంబంధం లేనట్టు తల కిందకు పెట్టి తన చున్నీని చేతి వేళ్లకు తిప్పుకుంటుంది టెన్షన్తో. అర్జున్ అయితే ఫోన్ చూస్తున్నాడు. కానీ సంజనని గమనిస్తూనే ఉన్నాడు. సంజన ఆద్యని చూసి కళ్ళల్లో నిప్పులు కురిపిస్తుంది. బావ దీనిని అంటిపెట్టుకుని ఉంటున్నాడు. దీని సంగతి ఏంటో కనుక్కోవాలి. అసలు బావకి ఈ ఆద్య అంటే పీకల వరకు కోపంతో ఉండేవాడు కదా! అలాంటిది సడన్‌గా అలా ఎలా మారిపోయాడు? ఈ ఆద్యనే ఏదో మందు పెట్టుంటుంది. దీన్నసలు ఈ భూమి మీద లేకుండా చేస్తా. అసలు నా కోపం ఎలా ఉంది అంటే, ఇప్పుడిక్కడ బావ లేకుంటే దీని పని అయిపోయేది అని మనసులో అనుకుంది. అర్జున్ తన మనసులో మాటలు విన్నట్టు, నీకంత సీను లేదులే కానీ, ఇంకా వేరే ఆలోచించు. మిస్ సంజన అని బేస్ వాయిస్‌తో అంటాడు అర్జున్. ఆ మాటలకు సంజనకి గుండెల్లో పిడుగు పడ్డట్టు అయ్యింది. ఏమైంది బావా? నేనేమీ అనలేదు అని మాటలు కూడబలుక్కుని చెప్తుంది భయంతో. అవునా? ఓకే అని తన పాకెట్లో ఉన్న తుపాకీ చేతిలో తిప్పుతున్నాడు అర్జున్ యాటిట్యూడ్‌గా. సంజన భయంతో వణికిపోతుంది. అర్జున్‌ని చూసి చేతిలో తుపాకీని చూసి. ఆద్య అయితే గన్ చూసి వెళ్ళిపోదామని లేస్తుంది భయంతో. వెంటనే అర్జున్ ఒక చేతితో ఆద్య నడుముని పట్టుకుని తన మీద కూర్చోబెట్టుకున్నాడు. సార్ నేను వెళ్ళిపోతాను సార్. నన్నేమి చెయ్యకండి సార్ అని బ్రతిమలాడుతుంది ఏడుస్తూ ఆద్య. నిన్నెందుకు చేస్తానే అని అర్జున్ అంటాడు. వెంటనే సంజనాని చూసి నీ సంగతి ఏంటి అని అడుగుతాడు అర్జున్ యాటిట్యూడ్‌గా. ఏం లేదు బావా. సారీ సారీ బావా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది సంజన. ఆద్య భయంతో చేతులు నలుపుకుంటూ తన పెద్ద పెద్ద కళ్ళను మూసుకుని వణుకుతుంది ఆద్య. అర్జున్ నవ్వుతూ ఏం కాదులే, నిన్నేమీ చెయ్యనులే, భయపడకు అని ఆద్యని గట్టిగా పట్టుకుంటాడు అర్జున్. ఆద్య గువ్వ పిట్టలా అర్జున్ ఒడిలో అలానే కూర్చుంటుంది. అందరూ కలిసి లంచ్ చేశారు. అర్జున్ ఆద్యకి కలిపి తినిపిస్తూ తను కూడా తింటున్నాడు. అర్జున్ ఆద్యని బయటకు తీసుకుని వెళ్దామని ఇంట్లో చెప్పి కార్ దగ్గరకు వస్తారు. బయట బాడీగార్డ్స్ అందరూ కూడా అలర్ట్‌గా ఉండి అర్జున్ కార్‌కి ముందు వెనుక సెక్యూరిటీ ఫుల్‌గా ఉండి మహల్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఇక కార్‌లో కూర్చున్న అర్జున్ సైలెంట్‌గా ఎందుకుంటాడు? ఆద్యని తన ఒడిలో కూర్చోబెట్టుకుని తన నడుముని గట్టిగా పట్టుకుని ఆద్య నుంచి వచ్చే బాడీ పరిమళాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు అర్జున్. ఆ పరిమళానికి మత్తుగా అనిపించి ఆద్యని ఏదేదో చెయ్యాలి అనుకున్నాడు అర్జున్. అసలు అర్జున్ ఆగలేకపోతున్నాడు. ఇక ఆగలేక ఆద్యని తన వైపుకు తిప్పుకుని ఆద్య పెదవులు ఒక్కసారిగా అందుకున్నాడు. ఇక అర్జున్ చేతులు మొత్తం ఆద్య శరీరాన్ని తడుముతూ ఉన్నాయి. ఇక వాళ్ళేం చేసినా కారు డ్రైవర్‌కి కనిపించకుండా మధ్యలో ఒక కర్టెన్ ఉంది. కారులో కూర్చున్నప్పుడే అర్జున్ ఆ కర్టెన్‌ని వేసేశాడు. అందుకే డ్రైవర్ వీళ్ళకి కనిపించడు. ఆద్య అయితే తనకేమీ అర్థం కావటం లేదు. అర్జున్ ఆద్య నడుమును తన బలమైన చేతితో ఒత్తుతున్నాడు. ఆద్యకైతే ఊపిరి ఆడడం లేదు. నడుము మొత్తం తనకి చాలా నొప్పిగా ఉంది అర్జున్ చేసే పనికి. అయినా కూడా అర్జున్ వదలకుండా తనని గట్టిగా పట్టుకుని ఆ ముద్దును అలానే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఆ ముద్దును తట్టుకోలేక అర్జున్ భుజంపై తడుతుంది. ఎప్పుడు వదులుతాడు అర్జున్ అని. ఆద్య ఎందుకు పానిక్ అవుతున్నావు? నేను నిన్నేమీ చేయటం లేదు. నా ఇష్టం మొత్తం నీ మీద చూపిస్తున్నా. భయపడకు పొట్టి అని అర్జున్ అంటాడు. ఆద్య మాత్రం సైలెంట్‌గా ఉంటుంది. చూడు పొట్టి, నా కళ్ళల్లోకి చూడు అని అంటాడు అర్జున్. అయినా సరే ఆద్య సైలెంట్‌గానే ఉంటుంది. చూడవే పొట్టి అని తన ముంగురులను పట్టుకుని పైకి లేపుతాడు అర్జున్. ఆద్య భయంతోనే అర్జున్ కళ్ళల్లోకి అలా చూస్తూ ఉంటుంది. ఇక అలా చూడగానే ఆద్య పెదవులు తన పెదవులతో లాక్ చేస్తాడు. ఇప్పుడు ఆద్య అస్సలు నో చెప్పలేదు. వాళ్ళ ముద్దును కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆద్య సైలెంట్‌గా ఉంది. ముద్దు పెట్టడం రాక.
అర్జున్ మాత్రం తన పనిలో తనున్నాడు. అలా ఇష్టంతో సాగుతున్న ముద్దుకు వాళ్ళు దిగవలసిన ప్లేస్ రావడంతో డ్రైవర్ కారు ఆపి దిగి అర్జున్ సైడ్ కార్ డోర్ లాక్ చేశాడు. అర్జున్ డిస్టర్బ్ అయి కోపంతో బయటికి దిగుతాడు. డ్రైవర్ అర్జున్ కోపం చూసి భయపడి తల కిందకు దించుతాడు. అర్జున్ బాడీగార్డ్స్ మొత్తం అర్జున్ కార్‌ని ఫుల్‌గా కవర్ చేసి ఉన్నారు. అర్జున్ కారు దిగి ఇక ఒకసారి చుట్టూ చూసి ఆద్యకి చెయ్యందిచ్చాడు. అర్జున్ చేతిని పట్టుకుని ఆద్య దిగుతుంది. అదొక పెద్ద షాపింగ్ మాలు. ఇక చెప్పాలి అంటే ఆ షాపింగ్ మాల్ కూడా అర్జున్ వాళ్ళదే. ఇక లోపలికి వెళ్లారు ఆద్యని తీసుకుని. లోపల లేడీస్ సెక్షన్‌కి వెళ్లి సేల్స్ గర్ల్‌ని పిలిచి ఆద్యకి కావలసినవన్నీ డ్రెసెస్ అన్నీ సెలెక్ట్ చేయమన్నాడు. మళ్ళీ వద్దు నేనే చేస్తానని అక్కడ ఉన్న ఆద్య సైజ్ డ్రెసెస్ అన్నీ తీసుకున్నాడు. పార్టీ వేర్, నైట్ వేర్, డైలీ వేర్ అన్నీ తీసుకుని హోటల్‌లోకి వెళ్లి నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ చేసి ఇంటికి వెళ్లారు. కారులో ఉన్నప్పుడే ఆద్య పడుకుంది. ఆద్య పడుకుంటే అర్జున్ మాత్రం సైలెంట్‌గా పడుకొనిస్తాడా? మన అర్జున్ బాబు ఆద్యని తీసుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకుని గట్టిగా పట్టుకుని ఆద్యని చూస్తూ ఉన్నాడు. తను అర్జున్ చేతిలో ఉన్నానని అర్థమయ్యి కిందకి దించాను సార్. నేను నడుస్తాను. నాకు బానే ఉంది అని అంటుంది. నీకు కంఫర్ట్‌గా లేకుంటే అడ్జస్ట్ చేసుకోవే అని యాటిట్యూడ్‌గా చెప్పాడు అర్జున్. ఆద్య సైలెంట్‌గా ఉంది. తనని తీసుకుని వెళ్లి రూమ్‌లోకి వదిలి ఫ్రెష్ అవ్వు అని ఆద్య చేతిలో మాల్‌లో కొన్న నైట్ వేర్ డ్రెసెస్ పెట్టాడు. ఆద్య వాటిని చూసి బిక్కమొహం వేసింది. సార్ నేను ఈ బట్టలు వేసుకోను సార్. నా బట్టలు ఉన్నాయి సార్ అని అంది ఆద్య. ఇప్పటినుంచి నేను ఏది చెప్తే అదే చెయ్యాలి. కాదని మళ్ళీ నాకు ఎదురు తిరిగావా? నా గురించి తెలుసుగా అని బేస్ వాయిస్‌తో చెప్తాడు అర్జున్. ఇక ఫ్రెష్ అప్ అయ్యాక నైట్ వేర్ అయితే వేసుకుంది కానీ బయటికి రావడం లేదు ఆద్య. చాలాసేపు వెయిట్ చేశాడు అర్జున్. ఆద్య రాకుండేసరికి ఏమయ్యిందో అని డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాడు అర్జున్. ఆద్య నైట్ వేర్ వేసుకుని అలానే నిలబడింది. అర్జున్ నవ్వుతూ తనను బయటకు తీసుకొచ్చాడు. ఆద్య సిగ్గుతో తన టీషర్ట్‌ని కిందకి లాక్కుంది. నువ్వెంత లాగినా అది అక్కడే ఉంటుంది లేవే అని అన్నాడు అర్జున్. ఓకే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ వచ్చాక ఆద్యని తీసుకుని బెడ్‌పై కూర్చోబెట్టి నేనొకటి అడగనా పొట్టి అని అంటాడు అర్జున్. అడగండి సార్ అని అంటుంది ఆద్య. నువ్వు చదువుకుంటావా అని అడుగుతాడు. వెంటనే ఆద్య కంటి నిండా నీళ్లతో అర్జున్ని గట్టిగా హగ్ చేసుకుని చదువుకుంటాను సార్ అని అంది ఏడుస్తూ. ఏడవద్దు బంగారం. నీకెంతవరకు చదువుకోవాలి అనుకుంటున్నావో అంతవరకు చదువుకో పొట్టి. నీకడ్డెవ్వరూ చెప్పరు. ఓకేనా అని అంటాడు అర్జున్. ఆద్య తల నిలువుగా ఊపుతుంది. నీకు చదువంటే ఇష్టమా అని అడుగుతాడు అర్జున్ ఆద్యని. అవును సార్ చాలా ఇష్టం అని అంటుంది ఆద్య. ఓకే ఈ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయి. నెక్స్ట్ ఇయర్ నుంచి కాలేజ్‌కి వెళ్లి చదువుకో అని అంటాడు అర్జున్. ఇక ఆద్య ఆనందంగా నవ్వుతూ ఓకే చెప్తుంది. ఓకే ఇంకో 1 మంత్‌లో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. నేను రేపు బుక్స్ అరేంజ్ చేస్తాను. నువ్వు హ్యాపీగా ఈ రూమ్‌లో ఉండి చదువుకో. మెయిడ్స్ ఫుడ్స్ అన్నీ కూడా నీ రూమ్‌కే తెస్తారు. నువ్వు ఈ రూమ్‌లో ఉండి చదువుకోవాలి అంతే. ఓకేనా అని అడుగుతాడు అర్జున్. ఓకే అని తల నిలువుగా ఊపుతుంది. టాప్ ర్యాంక్ రావాలి. నీ స్కోర్ అని బేస్ వాయిస్‌లో చెప్తాడు అర్జున్. ఓకే సార్ అని అంటుంది ఆద్య. ఓకే గుడ్. పడుకో ఇంకా. రేపటి నుంచి నువ్వు బాగా చదువుకోవాలి కదా అని అంటాడు అర్జున్. ఆద్య సైలెంట్‌గా బెడ్‌పై పడుకుంటుంది. అర్జున్ ఆద్యని వెనుక నుండి హగ్ చేసుకొని తాను కూడా పడుకుంటాడు. ఆద్య అయితే ప్రశాంతంగా పడుకుంటుంది. అంజలి అంటే అర్జున్ పెద్ద చెల్లి నిద్రపోకుండా ఫోన్‌లో ఉన్న వ్యక్తిని చూస్తూ ఉంది. ఎందుకు అమ్మాయిని సిగ్గు విడిచి నీకు ప్రపోజ్ చేస్తే నన్ను కాదంటావా సూర్యబావ? అర్జున్ పెద్దత్త కొడుకన్నమాట. ఎందుకు నేనంటే నీకెందుకిష్టం ఉండదు? నేనసలు చిన్నప్పటి నుంచి కూడా నీ వెంటే తిరిగాను. నువ్వెక్కడ ఉంటే నేను అక్కడే ఉండేదాన్ని. బావా బావా అని నీ వెనకే తిరిగేదాన్ని. చాలా అలసిచ్చాను కదా బావా నీకు అని ఏడుస్తూ ఫోన్‌లో ఉన్న సూర్య ఫోటోని కిస్ చేస్తుంది అంజలి. ఫోన్‌లో ఇవ్వడం ఎందుకే? డైరెక్ట్‌గా ఇవ్వొచ్చుగా అని అంటాడు సూర్య. సడెన్‌గా తన రూమ్‌లో మాట వినిపించేసరికి భయపడిపోయింది అంజలి. డోర్ వైపు చూసేసరికి సూర్య డోర్‌కి ఆనుకుని చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అంజలి సూర్యని చూసి అయినా నువ్వేంటిక్కడ నా రూమ్‌లో? నా పర్మిషన్ అడగకుండా నా రూమ్‌కెందుకొచ్చావు? అని అడుగుతుంది అంజలి.
నా మరదలు నా ఇష్టం. నా ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, పోవచ్చు అని అంటాడు సూర్య యాటిట్యూడ్‌గా అంజలి బెడ్ దగ్గరికి వస్తూ. అవునా! నీ మరదల దగ్గరికి వెళ్ళు. ఇది నా రూమ్. నా పర్మిషన్ లేకుండా నా రూమ్‌లోకి రావద్దు అని కోపంగా చెప్పింది అంజలి. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు ఊరుకుంటుంటే అని అంజలి దగ్గరకు వచ్చి అంజలి నడుమును పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు సూర్య. అంజలి షాక్ కొట్టినట్లు అలానే చూస్తూ ఉండిపోయింది. ఎందుకంటే సూర్య అసలు ఎక్కువగా అంజలితో మాట్లాడ్డు. అలాంటిది ఇప్పుడు మొత్తం దగ్గరికి వస్తూ ఉంటుంటే అంజలికి అసలు చెమటలు పట్టేస్తున్నాయి. ఏమీ అర్థం కావట్లేదు. సూర్య కూడా మంచి హైట్‌తో, మంచి కలర్‌తో, కండలు తిరిగిన బాడీతో ఉంటాడు. చూడగానే ఎవ్వరికైనా నచ్చేస్తాడు. అర్జున్ కటౌట్‌కి ఏమాత్రం తీసిపోడు సూర్య. అలా అంజలిని దగ్గరికి లాక్కునేసరికి ఊపిరి భారంగా తీసుకుంది. ఏంటే చెప్పావు? ఇంతకుముందు ఏదేదో మాట్లాడ్డావు కదా! ఇప్పుడు చెప్పు అని నడుముని గట్టిగా పట్టుకున్నాడు సూర్య. సూర్య వదులు నొప్పిగా ఉంది అని అంది అంజలి. ఓయ్! ఏంటే పిలుపులో చేంజొచ్చింది? ఎవడే నీకు సూర్య? బావ బావ అని పిలువు అని బేస్ వాయిస్‌లో చెప్తాడు సూర్య. అంజలి అవేమీ వినకుండా మొఖం పక్కకి తిప్పుకుంది. అంతే సూర్యకి టెంపర్ లేచి అంజలి జుట్టు పట్టుకుని తన పెదవులతో అంజలి పెదవులను మూసేస్తాడు సూర్య. అంతే అంజలికి సంతోషంతో కన్నీళ్లు తిరిగాయి. హ్యాపీగా ఆ ముద్దుకు జత కలిపింది. 15 నిమిషాల తర్వాత ఇద్దరూ వేరుపడ్డారు. వెంటనే సూర్యని హగ్ చేసుకుని బావా అని పిలుస్తుంది కన్నీళ్లతో. సూర్యకి కూడా బాధగా అనిపించింది. సారీనే నిన్ను చాలా బాధ పెట్టాను. నువ్వు ప్రపోజ్ చేస్తే నేను రిజెక్ట్ చేశాను. ఇప్పుడు చెప్తున్నా ఐ లవ్ యూనే బంగారం అని గట్టిగా హగ్ చేసుకుని చెప్తాడు సూర్య. ఐ లవ్ యూ టూ బావా అని సంతోషంగా చెప్తుంది అంజలి. అలా ఆ నైటు వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకుని హ్యాపీగా ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. అంజలి చాలా సంతోషంగా పడుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆద్యకు మెలుకువ వచ్చింది. లేద్దామని అనుకుంటే అర్జున్ ఉక్కి కౌగిట్లో ఉంది ఆద్య. ఆద్య అప్పుడు కూడా అర్జున్ ఫేస్ చూడాలి అంటే భయపడుతుంది. కానీ ఈరోజు సంతోషంగా అర్జున్ జుట్టు సవరిస్తూ నుదుటిన ముద్దు పెట్టింది ఆద్య ధైర్యం చేసి. బాగానే ధైర్యం చేసావే పొట్టి. అక్కడ పెట్టే బదులు ఇక్కడ పెట్టొచ్చుగా అని పెదవులపై వేలిని పెట్టి చూపిస్తాడు అర్జున్. అంతే. ఆద్య షాక్‌లో సారీ, సారీ సార్ అని మాటలు కూడబలుక్కుని చెప్పింది. ఎందుకే భయం? నేనేమైనా అంటున్నానా? అక్కడ పెట్టకు లిప్స్ మీద పెట్టు అంటున్నా. దానికే భయపడిపోవాలా అని అంటాడు అర్జున్. సరేలే ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి వదిలేస్తున్నా. ఇంకోసారి లిప్స్‌వే పెట్టాలి పొట్టి అని కన్నుగొట్టి చెప్తాడు అర్జున్. ఆద్య అయితే దెబ్బకు మ్యూట్ అయిపోతుంది ఏం మాట్లాడకుండా. ఇక అర్జున్ ఆద్యని సరిగ్గా పడుకోబెట్టి తన ఎదపై పడుకుని నడుమును చుట్టేసుకుని ప్రశాంతంగా నిద్రపోయాడు అర్జున్. ఆద్య ఏం చేయలేక అర్జున్ బరువు మొయ్యలేక అలానే పడుకుని చూస్తుంది. ఆద్య అర్జున్ బరువు మొయ్యలేక ఆయాసపడుతూ పడుకుని ఉంది ఆద్య. అర్జున్‌కి మెలుకువ వచ్చాక లేచి ఫ్రెష్ అప్ అయ్యాడు. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసి తర్వాత ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. ఆద్యకి అందరిని చూస్తూ ఉంటే భయంగా ఉంది. అందరిని అలా చూస్తూ ఉంటే అర్జున్ అమ్మగారు ఆద్య దగ్గరికి వచ్చారు. ఆవిడని చూడగానే భయం వేసింది ఆద్యకి. భయపడకు నేను నిన్నేమీ అనను. అర్జున్ చెప్పాడు నువ్వు చదువుకుంటావని. రూమ్‌లోకి వెళ్ళి చదువుకో. ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి నేను వచ్చి పిలుస్తాను. ప్రశాంతంగా వెళ్ళి చదువుకో అని అంటారు ఆవిడ ఆద్యతో. సరే మేడం అని వెళ్తూ ఉంటే సంజన వచ్చి ఆద్య జుట్టు పట్టుకుని చెంప మీద చాలా గట్టిగా కొట్టింది. ఆద్య అంత దూరం వెళ్ళి పడింది. సంజన అమ్మగారు కూడా ఆద్య జుట్టు పట్టుకుని మళ్ళీ కొట్టారు. అర్జున్ అమ్మగారు వచ్చి సంజన వాళ్ళ అమ్మని చెరో దెబ్బ కొట్టారు ఆవిడ. సంజన వాళ్ళమ్మ సైలెంట్ అయ్యింది. కానీ సంజన మాత్రం అత్తయ్య ఈ పని మనిషి కోసం నన్ను కొడతావా అని కోపంతో అడుగుతుంది అర్జున్ వాళ్ళ అమ్మగారిని. నోరు మూసుకోవే. ఆద్య ఎవరో నీకు సెపరేట్‌గా చెప్పవలసిన అవసరం లేదనుకుంటా అని అన్నారావిడ. మాటలు జాగ్రత్తగా రానివ్వు. ఇలా అన్నావు అని అర్జున్‌కి తెలిస్తే నిన్ను అస్సలు బ్రతకనివ్వడు. ముందు అది తెలుసుకో సంజన అని గట్టిగా చెప్తారు ఆవిడ. సంజన ఏడ్చుకుంటూ రూమ్‌కి వెళ్ళిపోయింది. తన వెనకే సంజన పేరెంట్స్ కూడా వెళ్ళిపోయారు. ఆద్య ఏడ్చుకుంటూ అలానే నిలబడి ఉంటే ఏం కాదులే నువ్వెళ్ళి బాగా చదువుకో ఆద్య. ఏం భయపడకు అని చెప్పారు ఆవిడ. ఆద్య సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత రూమ్‌లోకి వెళ్ళింది ఆద్య.
మరి ఈ విషయం అర్జున్‌కి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు? మరేం జరుగుతుంది అనేది వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. సంజన ఆడియో స్టోరీస్‌లో 'నా రాక్షసుడు' ఎపిసోడ్ 1 స్టార్ట్ చేశానండి. స్టోరీ నేను పోస్ట్‌లో పెట్టాను లింకు. ఒకసారి వెళ్లి చూడండి. చాలా బావుంటుందండి స్టోరీ. ఇంకొకటి ఇది ఇంకొకటి మన రన్నింగ్‌లో ఉన్న స్టోరీ 'నా రాక్షసుడు' ఈ రోజుతో ఎండింగ్ అయిపోతుంది. కాబట్టి ఈ స్టోరీ 2 ఎపిసోడ్స్ ఇస్తాను. 'నా రాక్షసుడు' సీజన్ 2 కూడా వస్తుంది. తొందరగానే పెడతాను. ఒక 1 మంత్‌లో అలా. థాంక్స్ ఫర్ వాచింగ్.